సూర్యాపేట పట్టణ అభివృద్ధికి 500 కోట్లు కేటాయించాలని, పట్టణంలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని కోరుతూ సూర్యాపేట కలెక్టర్ కార్యాలయం ఎదుట మాస్ లైన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను వేగవంతం చేయడంతో పాటు ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సూర్యాపేట కలెక్టరేట్ ముందు ధర్నా చేయడానికి గల కారణం, మేము జూన్ 2న పాదయాత్ర మొదలు పెట్టాము. సూర్యాపేట టౌన్లో ఓన్లీ టౌన్ సమస్యల మీదనే, మున్సిపల్ సమస్యల మీద ప్రారంభించాం. అయితే అది దాదాపు 80 రోజులు చేయడం జరిగింది. మేము 80 రోజులు కూడా పూర్తి చేశాము. పూర్తి చేసిన క్రమంలో మా దృష్టికి వచ్చిన సమస్యలు ఏంటంటే, ఏ బజార్లలో కూడా గుంతలు పడ్డ రోడ్లు, డ్రైనేజీలు సరిగా లేకపోవడం, ఫాగింగ్ చేయకపోవడం వల్ల దోమలు ఎక్కువ రావడం, తర్వాత కొంతమందికి ఇండ్లు లేకపోవడం, పెన్షన్లు రాకపోవడం, ఇప్పటికి కూడా అప్లై చేయండి, ఇలా చేయండి, ఇలా చేయండి అని కూడా మేము వివరించడం జరిగింది. చాలా వార్డులలో చాలా మందికి, అంటే సంవత్సరం క్రితం భర్తలు చనిపోయిన వాళ్ళకి కూడా ఇప్పటి వరకు పెన్షన్లు రావట్లేదు అనేది కూడా మా దృష్టికి వచ్చింది. అయితే ఎలా చేయాలనేది కూడా వాళ్ళకు పూర్తి స్థాయిలో మేము ఒక అవగాహన కలిగించాం. అట్లాగే ప్రతి వార్డులో కూడా సమస్యలు అనేది విపరీతంగా ఉన్నాయి. డ్రైనేజీలు అయితే చాలా చోట్ల కూలిపోయిన పరిస్థితులు మేము చాలా చోట్ల చూసాం. కాబట్టి ఆ డ్రైనేజీ సమస్యలు మేము ఈ రోజు పాదయాత్ర చేసిన దాన్ని రేపు మళ్ళీ వెళ్ళి చూస్తే కొన్ని చోట్ల సమస్యలు పరిష్కారం అయినవి కూడా ఉన్నాయి. అయితే మా పాదయాత్ర ఫలితంగా అయినాయి అనేసి మేము కూడా సంతోషపడ్డాం. కానీ అట్లాగే ఇంకా పూర్తి స్థాయిలో కూడా అన్ని సమస్యలు పరిష్కరించాలనేసి మేము డిమాండ్ చేస్తాం. ఇప్పటిదాకా మా జిల్లా కార్యదర్శి గారు చెప్పారు, మనకి అండర్ పాస్లు కావచ్చు, 4 లైన్ రోడ్లు కావచ్చు, అలాంటివి కూడా కొంచెం చొరవ తీసుకొని గవర్నమెంట్ త్వరగా పూర్తి చేస్తే ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు అనేటివి ఉండవనేసి మేము తెలియజేస్తున్నాం. అలాగే 23వ వార్డులో మనకు పార్క్ అనేసి ప్లేస్ కేటాయించారట. అది ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో కాలేదు. కాబట్టి అది కూడా ఏంటంటే, ప్లేస్ ఆల్రెడీ ఉన్నది. అక్కడ ప్లేస్ ఉన్నదాన్నే దీన్ని పిల్లలకి, మా ఏరియాలో పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, చెరువు కానుకొని ఉంది కాబట్టి కొంత మీరు పార్క్ చేస్తే బాగుంటది అనేసి వాళ్ళు చెప్పారు. అది కూడా మేము వినతి పత్రం వేయడం జరిగింది. కాబట్టి ఇలాంటివి కూడా కొంచెం చొరవ తీసుకొని వార్డ్ కౌన్సిలర్లు కావచ్చు, తర్వాత ఇప్పుడు కలెక్టర్ గారు కూడా వినతి పత్రం ఇస్తాం. ఇలాంటివన్నీ కూడా సమస్యలు పరిష్కారం చేయాలనేసి డిమాండ్ చేస్తూ సిపిఐఎంఎల్ మాసలైన సూర్యాపేట జిల్లా కార్యదర్శిని ఈరోజు మా పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా చేయడానికి కారణం, సూర్యాపేట పట్టణానికి 500 కోట్లు కేటాయించాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ధర్నా దిగాము. జూన్ 2వ తారీఖు నుంచి మా పార్టీ ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలో సమస్యలపైన పాదయాత్రను ప్రారంభించాం. ఆ పాదయాత్రకు మా గుమ్మడి నరసయ్య గారు ముఖ్య అతిథిగా వచ్చి ప్రారంభించారు. సూర్యాపేట 48 వార్డులలో ఏ వార్డు చూసినా కూడా గుంతలమయం, అతుకులమయం. వాన పడితే 2 వీలర్లతో కింద పడి, నడుచుకుంటూ పోయే వాళ్ళు కూడా కింద పడి అనేక దెబ్బలు తగిలి హాస్పిటల్ పాలయ్యారు. అదేవిధంగా కుడకూడ రోడ్డుని, చివేమల రోడ్డుని, గాంధీ బొమ్మ కా నుంచి కుసుమూరిగూడెం వరకు 4 లైన్లుగా మార్చాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 60 ఫీట్ల రోడ్డుని, కలెక్టరేట్ రోడ్డుని కలుపుతూ అండర్ పాస్ నిర్మించాలని, అదేవిధంగా కొత్త బస్ స్టాండ్ దగ్గర, హైటెక్ బస్ స్టాండ్ దగ్గర అండర్ పాస్ నిర్మించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వ హాస్పిటల్ మొత్తం కూడా దుర్భరంగా ఉంది. ప్రభుత్వ హాస్పిటల్ స్టాఫ్ను నిర్మించి దానికి కావాల్సిన సౌకర్యాలు కల్పించాలని, ప్రభుత్వ స్కూళ్ళు కూడా అలాగనే ఉన్నాయి. అదేవిధంగా సువేన్ ఫార్మాను కూడా మూసేయాలని 15 డిమాండ్లతోటి ప్రభుత్వానికి మేము ఒక మెమోరాండం ఇవ్వదలుచుకున్నాం. ఆ 15 డిమాండ్లు నెరవేరే వరకు మేము ప్రభుత్వం పైన పోరాడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా అన్ని జిల్లా కేంద్రాలు అభివృద్ధి చెంది చూడడానికి చాలా అందంగా ఉన్నాయి, రోడ్లు కానీ, నీటి వసతి కానీ, హాస్పిటల్స్ కానీ. కానీ మన దరిద్రం ఏంటంటే, మన పాలకుల చేతగానితనం వల్ల గత బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, సూర్యాపేట అంత అధ్వానంగా ఏది లేదు. ఏ రోడ్డు చూసిన అధ్వానంగా ఉంది. కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, మన ఓట్లతో చేసినటువంటి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారు కనీసం ప్రజా సమస్యల మీద స్పందించట్లేదు, సూర్యాపేట సమస్యల మీద స్పందించట్లేదు. అధికార పార్టీలో ఉన్న నాయకులు నిమ్మకు నీరెత్తినట్లా ఉంటున్నారు తప్ప ఈ అభివృద్ధి పైన, ప్రజల సమస్యల పైన స్పందించే పరిస్థితి లేదు. అందుకే మా పార్టీ ముందుకొచ్చింది. సూర్యాపేట పట్టణ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాటంలో వెనక తగ్గలేదని, 500 కోట్లు విడుదల చేసేంత వరకు వెనక తగ్గలేదని, అదేవిధంగా ఒక కార్యక్రమం రూపొందించి 5,000 మందితోటి సూర్యాపేట డిమాండ్లు నెరవేర్చాలని చెప్పి సీఎం ఇంటి ముందు కూడా ధర్నా చేయడానికి మేము సిద్ధమవుతున్నాం తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో
జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇప్పుడే మా శివకుమారు మీ ముందుంచాడు. ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని పాలకుల నిర్లక్ష్యాన్ని, పాలకుల వైఫల్యాన్ని ఖండిస్తూ వాళ్ళ దృష్టిని ప్రజల వైపు మళ్లించండి అని చెప్పి డిమాండ్ చేస్తూ 60 రోజులు పాదయాత్రలు నిర్వహించారు. అన్ని వార్డులలో, అన్ని కేంద్రాలలో నిర్వహించినటువంటి విషయం ప్రజలందరికీ తెలిసింది. ప్రజలందరూ కూడా వీళ్ళ వైపు చూస్తున్నారు. అందుకనే ఇలా మళ్ళా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్దామనేటువంటి మీ ముందు ఇప్పుడు ఉంచినటువంటి డిమాండ్స్ అన్ని కూడా, ఆ డిమాండ్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మీ ముందుకు వచ్చినటువంటి శివకుమారు పార్టీకో ఉపయోగపడేటి కావు. ఇవన్నీ కూడా ప్రజల సమస్యలు, ప్రజలకు సంబంధించిన సమస్యలు. వాటన్నిటినీ ఇప్పటిదాకా ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు. పట్టించుకున్నట్టయితే ఇవాళ హాస్పిటల్స్లో కానీ, స్కూళ్ళలో కానీ, రోడ్లెంబటి దుర్గంధం కానీ ఇవన్నీ కనపడేటి కావు. అయినా పట్టించుకున్నటువంటి వాళ్ళు లేరు కాబట్టి ఇవాళ సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకత్వంలో శివకుమారు ఈ ప్రజలందరి కోసం జరగాల్సినటువంటి అభివృద్ధి, దానికి సంబంధించినటువంటి లెక్కలు, సమస్యలు వీటన్నిటిని మీ ముందు ఉంచడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా గమనించాలి. అప్పుడు ఉన్నటువంటి 10 సంవత్సరాలు